శ్రీరామనవమి అంటే అందరికి గుర్తుకు వచ్చేది భోజనాలు, భజనలు, డ్యాన్సులు, అలాగే హోలీ. కానీ ఒక గ్రామంలో పండుగ 3 రోజుల పాటు ఆ 7 కాండల రామాయణమే తిలకించేలా అంగరంగ వైభవంగా చేస్తారని ఎంతమందికి తెలుసు? మొదటి రోజు ఆ శ్రీరాముడి యొక్క బాలకాండను గుర్తు చేసేలా ఆయన ధైర్య సాహసాలను నాటకాల ద్వారా చూపించడం, భక్తులు అంతా శ్రీరాముడి స్మరణతో గుడి నిండిపోతారు. అలాగే భక్తులకు మహాన్నదానం కూడా చేపడతారు. రెండవ రోజు తెల్లవారుజామున బజరంగబలి ఆంజనేయ స్వామి భుజాలపై ఆ సీతారామ లక్ష్మణులను అయోధ్యకాండల ప్రజలంతా వారికి హారతులు ఇచ్చి వారులు పోసి ఊరేగించడం. సాయంత్రం వేళలో పుట్ట బంగారం తీసుకురావడం, ఆ సీతారాములకు కళ్యాణం చేపట్టడం, ప్రజలంతా కళ్యాణ మండపం నిండిపోవడం, వారి ఆ 2 కళ్ళతో వీక్షించడం, ఇది ఎంతో వైభవంగా చేపడతారు. అలాగే ఆ రోజు రాత్రి అంతా కూడా చిన్న పెద్ద అందరూ కలిసి భజనలో మునిగిపోతారు. మూడవ రోజు శ్రీరాముడి యొక్క తండ్రి దశరథ మహారాజు చెప్పిన మాట ప్రకారం తండ్రి మాటని దవజాటని కొడుకుగా 3వ కాండ అరణ్యకాండను చేపట్టడం. ఆ రోజు తెల్లవారుజామున నాగసర్పమైన ఆదిశేషుడిపై గ్రామం అంతా వీడ్కోలు పలకడం మీరు తిలకించవచ్చు. తదుపరి అరణ్యకాండలో ఉండగా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ రావణాసురుడి సీతాదేవిని అపహరించిన తరుణంతో ఆ గరుత్మంతుడి యొక్క ధైర్య సాహసాలను తిలకించేలా ఆ గ్రామంలో మధ్యాహ్నం నుంచి గ్రామం అంతా వారు పోసి హోలీ జరుపుకుంటూ ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటారు. 4వ కాండ కిష్కింధ కాండ. ఇందులో ప్రధానంగా రాముడు సుగ్రీవుడు స్నేహితులు అవ్వడం, వాలిని సంహరించడం, ఆ తర్వాత సీతను వెతకడానికి సుగ్రీవుడు సైన్యాన్ని పంపడం. 5వ కాండ సుందరకాండ, హనుమంతుని కాండ. హనుమంతుని మరో పేరే సుందరుడు. ఆయన చేసిన సాహసోపేతమైన కార్యాల సమాహారమే ఈ సుందరకాండ. 6వది యుద్ధకాండ, ఆ రామరావణుల యుద్ధకాండ. 7వది ఉత్తరకాండ, ఉత్తర అంటే చివరి అని. శ్రీరాముడు రావణ సంహారం జయించిన తరువాత ఆ గ్రామంలో ట్రాక్టర్పై ఊరేగిస్తూ గ్రామంలోకి నిప్పులపై నుండి ట్రాక్టర్ నడిపిస్తారు. దీనికి అర్థం చెడు ఓడిపోయి ధర్మం జయించింది అని చూడవచ్చు. ఆ తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసి ప్రక్రియను గుడి చుట్టూ విగ్రహాలను తిప్పి దిష్టి తీసి గుడిలో ప్రతిష్ఠిస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా పూర్వీకులు తీసుకువస్తున్న ఆచారం. ఆ గ్రామం పేరే తురకపల్లి. మన భవిష్యత్తు తరాల వారికి శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామో తెలియజేయడం మన బాధ్యత. జై శ్రీరామ్.